హాయ్ నమస్తే వెల్కమ్ టు వేస్ట్ న్యూస్ టీవీ. కుక్కకిచ్చిన వాల్యూ మనిషికి ఇవ్వని కొండా సురేఖ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి. మనకు తెలుసు కొండా సురేఖ గారి గురించి, గతంలో హీరోయిన్ సుమంత గురించి, నాగార్జున గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే కాదు, ఆమె బుల్డోజింగ్ రౌడీయిజం తమ భర్త తాను చేసిన అరాచకాలను అడ్డం పెట్టుకొని, గెలిచిన పార్టీ ఎమ్మెల్యేగిరిని అడ్డం పెట్టుకొని బుల్డోజింగ్ వ్యాఖ్యలు చేయడం, సభ్య సమాజం సిగ్గుపడే లాంటి వ్యాఖ్యలు చేయడం ఇవన్నీ మనం చూసాం. అయితే అవి కోర్టు దాకా వెళ్ళింది. కోర్టుల విషయాలు మనం అంతగా చర్చించాల్సిన అవసరం లేదు. కాబట్టి రీసెంట్గా పాపం కొండా సురేఖ గారి ఇంట్లో ఉన్నటువంటి ఒక పెంపుడు కుక్క చనిపోయింది. నిజంగా కూడా మనిషే, ప్రాణమే, ఎవరైనా సరే, జంతువైనా సరే మనం అంతా కూడా బాధపడాల్సిన విషయమే. అయితే ఈ పెంపుడు కుక్క సహజమే కదా, 10 ఏళ్ళకో 8 ఏళ్ళకో చనిపోతుంది. అంతకన్నా ఎక్కువ లైఫ్ ఉండదు. సో వృద్ధాప్యంతో చనిపోయింది. కానీ చాలా ఎఫెక్షన్ ఆ పెంపుడు జంతువుల పట్ల అందరికీ ఉంటుంది, ప్రేమ ఉంటుంది, వాత్సల్యం ఉంటుంది. మనకు చెప్పలేనిటువంటి ప్రేమానురాగాలు దాంతో మెలవించిపోతాయి. ఎవరికైనా, కొండా సురేఖ కాదు కానీ ఎవరికైనా ఉంటుంది. జీవకారుణ్యం ఉన్న వాళ్ళు ఇంకా జంతువులను ఎక్కువగా ప్రేమిస్తారు, తప్పేం లేదు. అలాగే కొండా సురేఖ కూడా తమ ఇంటి కుక్క చనిపోతే బోరున విలపిస్తుంది బాబు. దానికి అదే మంచిగా వాళ్ళ సాంప్రదాయం ప్రకారం ఏదో ఒక మంచిగానే రాచమర్యాదలతోటి అంత్యక్రియలు కూడా నిర్వహించి ఆమె బాధను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తప్పేం లేదు. నిజంగా కొండా సురేఖ గారిని అభినందించాల్సి, ఎందుకంటే వాళ్ళది కఠినాత్మక హృదయం అని, రౌడీయిజం అని, గుండాయిజం అని రకరకాలుగా పేర్లు ఉన్నాయి. అట్లాంటి వాళ్ళలో ఈ ప్రేమానురాగాలు, ఈ ఆప్యాయతలు, ఈ సెంటిమెంట్లు, కుక్క పట్ల కూడా ఆ ప్రేమను వ్యక్తీకరించడం అంటే కూడా మనం కొంచెం అభినందించాల్సిన విషయం. కానీ ఆమెకు ఉన్నటువంటి పొలిటికల్ ఇమేజ్ ఏదైతే ఉందో, ఇది ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా, మోరల్ వారికి వ్యతిరేకంగా సమంత గారించి మాట్లాడగానే వివిధ రకాల సందర్భంలో, అలాగే మనం చూసాం వేములవాడ దేవాలయం విషయంలో కూడా గోవుల విషయంలో ఏదో జరిగింది అనే వాదనలు వింటున్నాం. సో దాంతో ఆమె పట్ల కొంచెం విముఖత ఉంది ప్రజల్లో, ముఖ్యంగా యువతలో. అట్లాంటి యువత ఈరోజు అమ్మా మరి కొండా సురేఖ గారు మీ పెంపుడు జంతువు చదివితే కళ్ళబొర్లి ఏడుస్తున్నావు, మరి మా హాస్టల్లో మా బడుగు బలహీన వర్గాల అమ్మాయి గురుకులాల్లో హాస్టల్లో చనిపోతుంటే కనీసం స్పందించలేదంటూ ఎటకారంగా ఆమెను ట్రోల్ చేస్తున్నారు. వాస్తవానికి వీళ్ళు అడిగిన ప్రశ్నే కరెక్టే, కానీ రెండింటితో పోల్చి అడగడం అనేది అంత సమంజసం కాదు. ఇట్లా మన నాయకులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన పబ్లిక్లో ఉన్నప్పుడు సమతూకంగా, సమతుల్యంగా మనం అన్నీ పాటించకపోతే ఇట్లాంటి ట్రోలింగ్స్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇట్లా ఈ పరిస్థితి ఎవరికి రాకూడదు. సో ఏనైనా సరే ఇట్లాంటి రాజకీయ నాయకులు తమ నిత్య జీవనంలో ఉన్నటువంటి సగటు, అంటే రాజకీయాలుగా విమర్శించు తప్పేం లేదు, కానీ వ్యక్తిగత జీవితాలకు విమర్శించడం, అనైతికంగా వ్యవహరించడం వల్ల జరిగేటువంటి పరిణామం ఎలా ఉంటాయంటే ఇలాగే ఉంటాయి. వీటిని మనం మార్చుకుంటే ప్రజల నుంచి మద్దతు కూడా ఉంటుంది, ప్రజల నుంచి ప్రశంసలు కూడా వస్తాయి.